హలో ఆల్! ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎటువంటి షుగర్ ఇంకా బెల్లం యూస్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గసాలు వేసి లో ఫ్లేమ్లో వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పావు కప్పు గోందుని కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. గోందు మొత్తం ఒక్కసారిగా వేయిస్తే సరిగా వేగక తినేటప్పుడు పళ్ళకి అంటుకుపోతుంది. ఇలా గోందు మొత్తం వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలోకి 1 కప్పు చిన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు ముక్కలు, అరకప్పు పిస్తా పప్పు, 1 కప్పు ఎండు ద్రాక్ష, పావు కప్పు అంజీర్ ముక్కలు, 1/3 కప్ గుమ్మడి గింజలు, 1/3 కప్ దోస గింజలు, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక లాస్ట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోందుని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రష్ చేసుకొని ఇందులోకి వేసి అన్నిటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బరకగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరం వేసి మెత్తపడేదాకా వేయించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1.5 కిలో దాకా ఖర్జూరం తీసుకున్నాను. ఖర్జూరం ఇలా మెత్తపడ్డాక ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి వీటన్నిటిని ముద్దలా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసి కూడా కలుపుకోవచ్చు. నేనైతే చేత్తో కలుపుకున్నాను. ఇలా ముద్దగా కలుపుకున్నాక కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. మీరు ఇదే వాటితో లడ్డూ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గసాలు వేసి గసాలు అన్నీ బర్ఫీకి అంటుకునేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇవి కొంచెం గట్టి పడతాయి. ఫ్రిడ్జ్ నుంచి తీసాక మనకి నచ్చిన సైజులో బర్ఫీలా కట్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోంద్ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.